अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో మూడవ బ్రాహ్మణం ఈ మూడవ బ్రాహ్మణంలో ఏం చెప్పుకున్నామంటే, ఈ బ్రహ్మాండంలో అంటే సంసారంలో ప్రజాపతికి ఇద్దరు సంతానం ఉన్నారు, దేవతలు అసురులు అని చెప్పుకున్నాము. వాళ్ళు దేవతలు ఎవరైతే ఉన్న చిన్నవాళ్ళు, అసురులు పెద్దవాళ్ళు అని చెప్పుకున్నాము. వాళ్ళు ఒకరికొకరు ప్రతిస్పర్ధతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతిస్పర్ధతో పోటీ పడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, వారికంటే ముందుకు వెళ్ళాలని చెప్పి దేవతలంతా కూడా అక్కడ వాక్కును దేవతల ముందుకు వెళ్ళాలి అంటే అసురుల కంటేనా అక్కడ మనం ఉద్గీతం యొక్క ఉపాసన చేయాలి. ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేస్తే వాళ్ళు అందరికంటే లోకంలో బ్రహ్మత్వాన్ని ఆనంద ప్రాప్తిని పొందగలుగుతారు, అన్ని లోకాలను జయించగలుగుతారు అనే విషయం ప్రతిస్పర్ధ పూర్వకంగా ముందు చెప్పిన ప్రకారంగా, అంటే ఎవరైతే అక్కడ ప్రజాపతి ఉద్ఘోషించాడో, ఎవరైతే ఈ రకంగా ఓంకారాన్ని ఉద్గీతను ఉపాసన చేస్తారో వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారు, బ్రహ్మలోకాల్లో విచరిస్తారు, విహారం చేస్తారు అని చెప్పి ప్రస్తావించినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకంటే ముందు వెళ్ళాలి, అన్ని లోకాలను జయించుకునే భావనతో వీళ్ళంతా ఉద్గీతను ఉపాసించడానికి ప్రయత్నం చేశారు. అందులో ముందుగా వాక్కును ప్రతినిధిగా తీసుకుంటూ దేవతల యొక్క కళ్యాణం కొరకు వాగింద్రియాన్ని ప్రస్తావించినప్పుడు, వాగింద్రియము దేవతల కొరకు ఉద్గీతగానం చేసింది, కానీ కాకపోతే స్వార్థం కొరకు అయితే ఉత్తమ వాక్ చెప్పబడిందో అక్కడ మాత్రం స్వార్థం కొరకు తనకు ఆత్మ కళ్యాణం కొరకు ఉంచబడింది అన్నమాట. కాబట్టి ఆత్మ కళ్యాణం కొరకు ఉంచబడినటువంటి స్థితి ఏదైతే ఉందో స్వార్థంతో యుక్తమై ఉంది కాబట్టి, పదార్థం కాదు కాబట్టి స్వార్థ దోషంతో యుక్తమైంది కాబట్టి ఆ విషయం తెలుసుకున్న అసురులు వెంటనే అని పాపంతో భేదించారన్నమాట. పాపంతో భేదించినప్పుడు ఛేదించినప్పుడు అందుకే వాక్కు ద్వారా మనం అసత్యవచనుడు చెప్తున్నాం. అసత్యవచనం చెప్తున్నాము అంటేనా అక్కడ ఖచ్చితంగా స్వార్థం ఉంది, దానికి సందేహం లేదు. అసత్యవచనం చెప్తున్నాము, అధర్మంగా మాట్లాడుతున్నాం అంటే అక్కడ ఏదో స్వార్థాలు ఉన్నాయి మనకు. స్వార్థమైన జీవనంలో అక్కడ పాపం ఉంటుంది. పాపం ఉందంటే అక్కడ సంసార బంధనం ఉంటుంది. సంసార బంధనం అంటే దుఃఖం ఉంటుంది. కాబట్టి ఇది పాపంతో భేదించబడింది కాబట్టి వాళ్ళు అసురులను దాటి ముందుకు జయించలేకపోయారు. ఎందుకంటే కనుక్కొని వాళ్ళు పాపం భేదించారు కాబట్టి ఆ సత్యాసత్య రెండు కూడా వాక్కు ద్వారా ఉచ్చరిస్తున్నాం. అందుకే దేవతలు ముందుకు గెలవలేకపోయారు అసురుల కంటే కూడా. అలాగే క్రమంగా ఇక్కడ తర్వాత వాక్కు తర్వాత మళ్ళీ గ్రాణేంద్రియముని ప్రతినిధిగా ఉంచి ఉద్గీతాన్ని ఉపాసన చేయమని చెప్పి ప్రార్థించినప్పుడు గ్రాణేంద్రియం కూడా దేవతలకు కొరకు ఉద్గానం చేసింది. కానీ ఆ ఉద్గానం చేసిన తర్వాత కూడా గ్రాణేంద్రియం కూడా ఆ సుగంధాలు దుర్గంధాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా స్వార్థం కొరకు ముందుగా దేవతల కొరకు ఉద్గానం చేసింది, కానీ అది కూడా గ్రాణేంద్రియం కూడా మంచి మంచి పదార్థాలు ఏవైతే సుగంధాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఉంచుకుందామట. బట్ ఇది కూడా స్వార్థంతో యుక్తమైందన్నమాట. అక్కడ ఒకరికొకరికి మనం పని చేసినప్పుడు, నిమిత్తం చేసినప్పుడు, ప్రతినిధిగా ఉన్నప్పుడు పూర్తి సమర్పణ భావన కావాలన్నమాట. అక్కడ మనదంటూ ఏది ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాలన్నమాట.
కానీ ఇక్కడ కూడా అలా కాకుండా ఉత్తమ పదార్థాల పట్ల ఆకర్షణ కలిగింది కాబట్టి, సుగంధాల పట్ల ఆకర్షణ కలిగింది కాబట్టి ఇది కూడా పాపంతో యుక్తమైంది. ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తులు వెంటనే అసురులు ఏం చేశారు, దాన్ని పాపంతో భేదించారన్నమాట. స్వార్థంతో యుక్తమైందని చెప్పి పాపాన్ని భేదించారు. అందుకే సుగంధంతో పాటు దుర్గంధాలు కూడా అలాగా అన్ని రకాలుగా సువాసనలు దుర్గంధాలు ఇవన్నీ గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి పాపయుక్తమైన పాపయుక్తం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకు విజయం కలగలేదు. వీళ్ళు కూడా మళ్ళీ దేవతలు వాళ్ళకంటే ముందుకు వెళ్ళలేకపోయారు. అలాగే చక్షు ఇంద్రియము, అలాగే శ్రోత్రేంద్రియము, అలాగే మనో ఇంద్రియం వరకు, అలాగే మన తర్వాత ప్రాణో ఇంద్రియం వరకు మనం అలాగే ఆ అన్ని కూడా పాపంతో మనో ఇంద్రియం వరకు చూసినాము. మనో ఇంద్రియం ద్వారా కూడా సంకల్ప వికల్పాలు ఏవైతే చేస్తామో ఆ రకంగా సంకల్ప వికల్పాల్లో కూడా ఎక్కడైతే మంచి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల స్వార్థంతో యుక్తమై మంచి సంకల్పాలన్నీ తన ఆత్మ కళ్యాణం కొరకు ఉంచింది మనోంద్రియము. అది తెలిసినటువంటి అసలు దాన్ని కూడా భేదించారన్నమాట. అందుకే ఎప్పుడైతే సంకల్ప వికల్ప రెండు కనిపిస్తున్నాయో అక్కడ పాపంతో యుక్తమై ఉంది కాబట్టి దేవతలు అసలు కంటే ముందు వెళ్ళలేకపోయారు, వాళ్ళు జయించలేకపోయారు. ఈ రకంగా మనకు ఎప్పుడైతే స్వార్థం ఏర్పడుతుందో జీవితంలో, ఇక్కడ మనకి దీని ద్వారా ఏ సందేశం ఇవ్వబడుతుందంటే, మన జీవితంలో ఎప్పుడైతే స్వార్థం ఏర్పడుతుందో అక్కడ పాపం యొక్క వాసం ఉంటుంది. అక్కడే అన్య దోషాల యొక్క ఆక్రమణ ఉంటుంది. ఒక ఛిద్రాన్ని వేసినామంట మన దేశం, మన శరీరంలో, మన వాక్కులో, మన విచారంలో ఒక్క విషయంలో కూడా మనకి ఇప్పుడు 11 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఏ ఇంద్రియంలో కొంచెం స్వార్థం ఉన్నా కూడా ఎందుకంటే ఇంద్రియముల ద్వారా మనం సుఖాలు అనుభవిస్తాం, ఇంద్రియముల ద్వారా భోగాలు అనుభవిస్తాం అంట. ఏ ఇంద్రియం అయినప్పటికీ కూడా ఏ ఇంద్రియం యొక్క స్వార్థం ఉందో, ఇంద్రియం అంటే అది మన పంచ జ్ఞానేంద్రియం కావచ్చు, కర్మేంద్రియ సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు భోగం. ఏ ఇంద్రియం పట్ల మనకు కామన కోరిక ఉందో అది పాపంతో యుక్తమైంది, సాంసారిక క్రియాకలాపాలు యుక్తమైంది. ఆ ఇంద్రియాల పట్ల కామన ఏ ఇంద్రియం కావచ్చు, అందరికీ ఒకటే ఇంద్రియం పట్ల కామన కోరిక ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక ఇంద్రియం మీద కామన ఉంటుంది, కోరిక ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరికి ఇంద్రియాల పట్ల కామన ఉంటుందో, స్వార్థం ఉంటుందో అవి పాపంతో యుక్తమై ఉంటాయి. కామన ఉన్నంత వరకు అక్కడ పాపం ఉంటుంది, అంటే పాపానికి వాసం ఉంటుంది. ఎందుకంటే మనం ఏ సుఖాలను ఇచ్చినా ఇతరులకు నష్టం ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులకు ఇబ్బంది దుఃఖం కలిగించకుండా మనం సుఖాలు అనుభవించలేము అన్నమాట. ఏదో ఒక ప్రానికి పీడించే మనం సంతోషాన్ని అనుభవిస్తాం అన్నమాట. కాబట్టి పాపంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా గెలవలేము, అంటే మనం అంటే దివ్యత్వాన్ని పొందలేము, దివ్య లోకాలను పొందలేము. అందుకే వాళ్ళు ఆ దివ్య లోకాలను పొందాలనుకున్నారు, అసలు కంటే ముందుకు వెళ్ళాలని చూసినారు, కానీ వాళ్ళు ఇక్కడ ప్రతి ఇంద్రియంలో దోషయుక్తంగా ఉంది కాబట్టి వాళ్ళు గెలవలేకపోయారు, ఉన్నత స్థితిని పొందలేకపోయారు అని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకున్నామట. ఈ రకంగా చెప్పిన తర్వాత అందుకే ప్రాణం కూడా ముఖంలో ఉన్నటువంటి ప్రాణతత్వం అయితే ఉందో ఆ ప్రాణాన్నే మా కొరకు ఉద్గానం చేయమని చెప్పి ప్రార్థించినప్పుడు ప్రాణం కూడా ముఖంలో ఉండే ఆస్యంలో ఉండే ముఖం ప్రాణం అయితే ఉందో అది ఉద్గానం చేసింది. కానీ ఉద్గానం చేసినప్పుడు ప్రాణం ఏం చేసిందంటే తన స్వార్థం కొరకు ఏమి ఉంచుకోలేదు. ఏంటి, ముఖంలో ఉండేటువంటి ప్రాణం తత్వం ఏదైతే ఉందో ఆ ప్రాణతత్వం మాత్రం అంతిమంలో తన స్వార్థం కొరకు ఏమి ఉంచుకోలేదు కాబట్టి అన్ని కూడా ఏవైతే చుట్టూ ఉన్నటువంటి ఇంద్రియాలు సుఖాలు పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమీ చేయలేకపోయానమాట. అంటే ఈ అసురులు ఈ ప్రాణతత్వాన్ని వాళ్ళు భేదించాలని చూశారు. ఇదేమంటే స్వార్థంతో యుక్తం లేదు, ఏదో ఒక రకంగా పాపంతో యుక్తం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అక్కడ స్వార్థహీనంగా ఉన్నాడు కాబట్టి, నిస్వార్థంతో కర్మ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రాణతత్వము వాళ్ళు అసలు ఏమి భేదించలేకపోయారు, పాపంతో యుక్తం చేయలేకపోయారు. ఎవరు ప్రాణాన్ని భేదించాలని చూసినా ఒక మిట్టి గడ్డేలా గోడకు కానీ కొట్టుకొని ఏ విధంగా చక్కనా చూదంటే పిండి అయిపోతుందో, పొడి అయిపోతుందో, అలాగా ఎవరు భేదించాలని చూసినా వాళ్ళే పొడి అయిపోతున్నారు, అంటే వాళ్ళే నష్టభష్టం అయిపోతున్నారు. కాబట్టి ప్రాణతత్వంలో మాత్రము ఎటువంటి స్వార్థం లేదు. అందుకే ప్రజాపతి రూపంలో అప్పుడు వాళ్ళు దేవతలు ప్రజాపతి చెప్పిన ప్రకారం దేవతలు కూడా వాళ్ళ అసలు కంటే ముందు జయించగలిగారు, అంటే ముందుకు వెళ్ళగలిగారు, అంటే వాళ్ళు అన్ని శత్రువులను జయించగలిగారు, వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. ఈ రకంగా మనం చెప్పుకున్నామాట. ఎందుకంటే ఇక్కడ దివ్యత్వాన్ని దివ్య భావాన్ని ఎప్పుడు పొందగలుగుతామంటే మనలో ఉండే విచారం ఏవైతే ఉన్నాయో అవి నిస్వార్థ భావంతో కొడుకున్నట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు.
అని చెప్పి మనకు ఈ అంతిమ మంత్రం ద్వారా మనం చూసామట. తే హ ఊచుహు క్వాను సో అభూత్ యో నా ఇత్తం అసక్త ఇతి అయం ఆస్యే అంతరితి సో సో అయాస్య అంగిరసో అంగానం హి రసః. ఎందుకంటే ఉన్హోనే విచార కర్కే అంటే నిశ్చయ కియా హై కి యహ్ ఆస్య అంటే ముఖంలో లోపల స్థితమై ఉన్నటువంటి ప్రాంతత్వం ఏదైతే ఉందో దాన్ని అయాసం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది సంపూర్ణ అంగాలకు రసం వంటిది, సంపూర్ణ అంగాలకు పుష్టినిస్తుంది, పోషణనిస్తుంది, సంపూర్ణ అంగాలకు బలాన్ని ఇస్తుందన్నమాట. ఈ ప్రాంతత్వం ఉన్నంత వరకు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో 10 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 11 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో హృష్టపుష్టంగా బలంగా సక్రియంగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతత్వం నిస్వార్థంగా తన కోసం కాకుండా ఇతరుల కోసం, ఇతర ఇంద్రియముల కోసం పనిచేస్తుందన్నమాట. ఆ ప్రాంతత్వం ఉన్నంత వరకు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అందుకే మనం కూడా ఎవరైతే మనకు నిస్వార్థంగా కర్మలు చేసేంటే ఈ శరీరం తీసుకున్నాము, మన జన్మ కలిగింది, జన్మ కలిగిన తర్వాత ఎటువంటి కామన లేకుండా పదార్థ కొరకు చేసినట్లయితే నువ్వు దివ్యత్వాన్ని పొందగలుగుతావు. అంటే నువ్వు ఒక ఆధిపత్యాన్ని పొందగలుగుతావు, ఒక స్వామిత్వాన్ని పొందగలుగుతావు. అంటే అందరినీ నీ నీ మార్గంలో అనుసరింప చేయగలుగుతావు. ఆ శక్తి ఆ సమయం నీలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఎందుకంటే అంగిరస అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే సంపూర్ణ అంగాలకు, సంపూర్ణ అవయవాలకు, సంపూర్ణ ఇంద్రియాలకు ఈ ప్రాంతత్వమే బలాన్ని, శక్తిని ఇస్తుంది. రసం వంటిది. రసం ఉన్నంత వరకు దాంట్లో చైతన్యం ఉంటుంది, గతి ఉంటుంది అని చెప్పి ఈ రకంగా ఇంతవరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. కాబట్టి మనకి ఇంతవరకు చెప్పిన సందేశంలో మనకు ఇంద్రియాల పట్ల కామన ఉండకూడదు. కామన ఉన్నట్లయితే మనం పాపంతో యుక్తమవుతుంది. పాపం ఉన్నంత వరకు మనము ఆ పరమేశ్వర తత్వాన్ని, ఆత్మతత్వాన్ని పొందలేము. ఆధ్యాత్మిక మార్గంలో, శ్రేయ మార్గంలో వెళ్ళాలంటే మనకు పాపరహితంగా ఉండి లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టేష్ణ ఈ కామన రహితంగా ఉన్నప్పుడే మన జీవితంలో జయించగలం. కర్మ చేయాలి, కర్మ చేయకుండా ఉండడానికి లేదు. కర్మ చేస్తున్న వందలు జీవించడానికి మన శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. కానీ చేస్తూ ఎలా ఉండాలంటే నిష్కామ కర్మతో ఎప్పుడైతే యుక్తమవుతామో, పాపం ఇంద్రియాల పట్ల లేశమాత్రం మనకు కామన ఉన్నా అది పాపంతో యుక్తమవుతుంది, స్వార్థంతో యుక్తమవుతుంది. కాబట్టి మన జీవితంలో ముందుకెళ్ళామన్నమాట. అంటే కర్మ చేసిన దానికి ఫలితం ఉంటుంది, స్వార్థయుక్తం ఫలితం ఉంది. స్వార్థం కూడా చేస్తున్నాం, పదార్థం కూడా చేస్తున్నాం. దానివల్ల ఏమంటే పాప పుణ్య కర్మలు రెండు ఏర్పడతాయని. పాప పుణ్య రెండు కర్మలు ఏర్పడినప్పుడు ఆ పాపాలను అనుభవించడం కోసం, సుఖాలు కామన ఉంది కాబట్టి ఆ చేసిన పుణ్య ఫలం దాన్ని అనుభవించడం కోసం వాళ్ళు జన్మ తెలుసుకుంటూ ఉంటాడు. నిస్వార్థ కర్మ ఎప్పుడైతే మీలో ప్రారంభమైందో అప్పుడు నీకు ఆధ్యాత్మికంగా ఆ పరమాత్మ వైపు నీకు పురోగతి ఉంటుంది. అంటే అక్కడి వైపు ఆ సూక్ష్మం వైపు ముందుకు వెళ్ళడానికి, పరమాత్మత్వం తెలుసుకోవడానికి నీలో గతి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మనం చేయాలి. స్వార్థంతో యుక్తమైన పని ఎప్పుడైతే చేస్తామో లేశమాత్రం లోకేష్ణ ఉన్న, విత్తేసిన ఉన్న, పుట్టేసిన ఉన్న లోపల అది వెంటనే మనను పీడించేస్తుంది, వెంటనే బంధించేస్తున్నాం అన్నమాట. లేశమాత్రం నీకు కామన ఇప్పుడు ఎందుకంటే వయసును బట్టి యువావస్థలో శారీరక కామన ఉంటుంది, ప్రౌఢావస్థలో ధన కామన ఉంటుంది, ధనం సంపాదించాలనే కామన ఉంటుంది. ఇంకా తర్వాత అవస్థ, వృద్ధావస్థ, కొంచెం ప్రౌఢావస్థ ఏదైతే ఉంటుందో, తృతీయ అవస్థ ఏదైతే ఉంటుందో అక్కడ మాన్ సన్మానికి, కీర్తికి ఆకాంక్ష, కోరిక ఉంటుందన్నమాట. ఇటువంటి మూడు కూడా అవస్థను బట్టి యువావస్థలో, ప్రౌఢావస్థలో, అలాగే వృద్ధావస్థలో మన 3 అవస్థలు ఏముంటుంది, మాన సన్మానికి కోరిక కూడా ఉన్నట్లయితే మిగతా 2 వేసినలు అంటే పుత్రేష్ణ, విత్తేష్ణ కూడా మనలో వ్యాపిస్తుంది. అంటే ఆ ఏష్ణ, ఆ కామన వ్యాపిస్తుంది. కాబట్టి మనకు 3 అవస్థల్లో 3 ఏష్ణల నుంచి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఉత్తరోత్తరంగా గతి కలుగుతుంది. నువ్వు అప్పుడు అటువంటి వ్యక్తికి అందరూ సహజంగా తను అనుకూలిస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ భావన ఉత్పన్నమైన కేవలం సంకల్పం మాత్రం చేతి కూడా మనం స్థిరంగా ఉన్నట్లయితేనా, సంకల్పం మాత్రం మన సంకల్పం చేసిన తర్వాత కొన్ని అవాంతర కష్టాలు, దుఃఖాలు వస్తుంటాయి. మన స్వామి దయానంద సరస్వతిలో అలాంటి అనేక మహాపురుషుల విషయంలో మంచి పని చేయాలనుకున్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. కానీ వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు అన్నమాట. ఎందుకు? వాళ్ళు స్వార్థ రహితంగా ఉంటూ పరోపకారం కొరకు, ఉన్నతి కొరకు సేవ చేసేది కాబట్టి, స్వార్థం లేదు కాబట్టి ఇటువంటి పాపంతో యుక్తం కాదనమాట. ఆటం కలిగినప్పుడు కూడా సంకల్పం వాళ్ళకి సాత్వికంగా ఉంది కాబట్టి వాళ్ళు అంతతో గత్వ మోక్షాన్ని మోక్ష ప్రాప్తిని, బ్రహ్మతత్వాన్ని పొందగలిగేదన్నమాట. కాబట్టి మనకు రహితమైనటువంటి కర్మలు చేయాలి, నిస్వార్థ కర్మలు చేయాలి, నిష్కామ కర్మలు చేయాలని బాగా సంకల్పం ఉత్పన్నమైనట్లయితే కూడా నీకు సగం పనులు ఆటోమేటిక్ గా సిద్ధిస్తాయి. ఎందుకంటే అది అనుకోకుండా కొన్ని అనివార్య, అపరిహార్య స్థితి ప్రకారం చేసినప్పటికీ కూడా నీలో సాత్విక సంకల్పం ఏంటంటే నిస్వార్థ కర్మలు చేయాలి. ఆ సంకల్పం సత్య సంకల్పం కాబట్టి ఆ భగవంతుడు నీకు ఎప్పుడైతే ఈ భావన మనసులో కలిగిందో అదే సమయంలో నీకు అక్కడ ఆ అంతః జ్యోతి అని వెలుగుతున్నాడు, అంతర్జ్యోతి ప్రకాశిస్తుంది.
ఆత్మ ప్రకాశం అనేది కలుగుతుందన్నమాట. అప్పుడు నిదానంగా అప్పుడు ఉత్తరోత్తరంగా ఏమవుతుందంటే నీలో ఉండే అనాది వాస్తవిక సంస్కారాల పట్ల విరక్తి కలుగుతుందన్నమాట. అంటే అవి కూడా క్షీణంగా నశించిపోతాయి. ఆ నశిస్తూ నీలో ఉండే దోషాన్ని ఆ యథార్థంగా తెలుసుకుంటూ వాటిని దగ్ధబీజ భావం చేయడం వల్ల నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతి కలుగుతుంది. అటువంటి వ్యక్తికి సంకల్ప మాత్రం చేత మహతి ఆనందం కలుగుతుందన్నమాట. ఏ విధంగా ప్రాణతత్వం బాగా సక్రమంగా ఉన్నంత వరకు శరీరంలో ఉండేటువంటి అంగాలు, ఇంద్రియాలు ఏ విధంగా హృష్టపుష్టంగా, బలంగా, ఆనందంగా యుక్తంగా ఉంటాయో, అలాగే మనలో నిస్వార్థ కర్మలు చేయడం మొదలుపెట్టే మన ఇంద్రియాలు కూడా హృష్టపుష్టంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి. ఎందుకు కామన లేదు మనలో. కామన లేనప్పుడైతే ఏమవుతుంది? ఇవన్నీ కూడా సంతోషంగా, ఆనందంగా క్రియాకలాపాలు చేస్తూ ఉంటామన్నమాట. ఆనందంలో మనం ఉత్తమ కర్మలు చేయడం ద్వారా మనం మోక్షతత్వాన్ని పొందగలుగుతాము. ఎందుకంటే నిస్వార్థ కర్మలు చేస్తున్నాం కాబట్టి. అదే మనం ఏ ఒక్క స్వార్థంతో యుక్తమైన అంగాలు తో మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో, ఆ అంగం ద్వారా ఆ ప్రాంతత్వం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ అంగం నశించి నష్టం అవుతుందన్నమాట. అలాగే మనకు స్వార్థంతో యుక్తమైనప్పుడు మనం నష్టభ్రష్టం అవుతాము. అంటే క్షీణిస్తాం, పాపకర్మలకు లోనవుతాము. కాబట్టి మనం ఆ రకమైన కర్మలు చేయాలనే సందేశం మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. నిస్వార్థమైన కర్మల్లో మనం చెప్పడానికి రోజు చెప్తున్న నిస్వార్థ కర్మ అది జీవితంలోకి రావాలి. జీవితంలో అనుభూతిని పొందాలండి. నిస్వార్థ కర్మ చేయడం ఏదైనా ఫల ప్రాప్తి ఉంటుంది. అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీకు ఆనందం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు సత్య సంకల్పం స్థిరమైపోయిందో అక్కడి నుంచి నీకు ఆనందం స్టార్ట్ అయిపోతుందన్నమాట. చెప్పాలి. సంకల్ప మాత్రం చేత నీలో చైతన్యం వస్తుంది. సంకల్ప మాత్రం చేత ఆనందం ప్రాప్తం అవుతున్నాడు. పరమాత్మ ఎక్కడాడు? కనకడంలో వ్యాపించినాడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నేను సత్య సంకల్పం చేశావో వెంటనే అక్కడ నీకు ఆనందానుభూతి కలగడం మొదలుపెడుతుంది. స్వార్థం ఉన్నంత వరకు మనం దుఃఖపడుతుంటాం, సంసారంలో బాధపడుతుంటాం. ఇవన్నీ మనం బాధపడుతున్నాం అంటే స్వార్థంతో ఉన్నాం కాబట్టి బాధపడుతాం. అంతా నా వాళ్ళు అనుకుంటున్నాం, నాది అనుకుంటున్నాం, మమత్వంతో యుక్తమై ఉన్నాం కాబట్టి మమత్వం ఉన్నంత వరకు మనకు భావన అలాగే ఉంటుంది. దుఃఖము, కష్టము, సుఖాలు ఉంటాయన్నమాట. ప్రారంధ కర్మలు ఉన్నప్పుడు, స్వార్థం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మనం ఎక్కువగా అనుభూతిని పొందుతూ దుఃఖపడుతూ, బాధపడుతూ మనం అనుభవిస్తూ ఉంటామంట. ఎప్పుడైతే నువ్వు నిస్వార్థం చేయడం మొదలుపెట్టావు అనుకోండి, నీకు ఇతరుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు కూడా, ప్రారంధానుగుణంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు తటస్థంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు. నీకు ఎటువంటి ప్రారంధ కర్మ గత జన్మ చేసిన పాపకర్మకు ఫలితం అనిపించినప్పుడు కూడా నీకు ఆత్మనిత్యమైంది, శాశ్వతమైంది. నేను అమరత్వాన్ని పొంది ఉన్నాను, నాకు చావు పుట్టుకలు లేవు, నా నేను చేసే కర్మలకు ఇప్పుడు ప్రారంధ అనుభవిస్తున్నాను అని నిస్వార్థంగా స్థిరంగా ఆత్మతత్వంతో యుక్తమై ఉన్నట్లయితే, నిస్వార్థంతో యుక్తమైనట్లయితే, మమత్వాన్ని వదిలేసినట్లయితే నీకు అక్కడ ప్రారంధ కర్మలు నీకు ప్రారంధాన్ని ప్రభావం చేసినప్పుడు కూడా నువ్వు తటస్థంగా ఉండగలుగుతావు, నిర్భయంగా ఉండగలుగుతావు. ఆ స్థితి మనలో ఉత్పన్నం చేసుకోవాలి. అది స్వార్థరహితమైనటువంటి నిష్కామ కర్మల ద్వారానే, నిష్కామ కర్మల ఆ పరోపకారం ద్వారానే మనకు సిద్ధిస్తుంది, అది సాధ్యమవుతుంది అన్నమాట. అందుకే ఆ కర్మలు చేయాలనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మొత్తానికి ఇంద్రియాలని పాపాలతో యుక్తమై ఉన్నాయి. ప్రాణతత్వం ఒకటే స్వార్థహీనంగా అంటే నిస్వార్థంతో యుక్తమై ఉంది. ఇవి చూసాం. ఇప్పుడు ఈ ప్రాణతత్వం ఒక్కొక్క ఇంద్రియాన్ని ఆ పాపం నుంచి దూరం చేస్తుందన్నమాట. ఏం చేస్తుంది? ప్రాణతత్వం నిస్వార్థంతో అందరికీ సేవ చేస్తుంది, అన్ని అంగాలకు బలాన్ని పుష్టినిస్తుందన్నమాట. తర్వాత ఆ ప్రాణతత్వంలో అనే ఇవన్నీ ఆధీనంలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి దేవతల కింద విజయం ఎలా కలిగింది? ప్రాణతత్వం నిస్వార్థంగా పనిచేసి, నిస్వార్థంగా ఉద్గీతం చేసింది కాబట్టి ఏమైపోయింది? ఒక ప్రాణతత్వం కారణంగా మిగిలిన 11 ఇంద్రియాలు విజయాన్ని పొందగలిగేది, సంతోషాన్ని అనుభవిస్తున్నాయట. అంటే వారి యొక్క ఆధీనంలో ఉంటూ ఇవన్నీ సమర్పణ భావంతో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏం చేస్తే ఆనందానుభూతిని పొందుతున్నాయన్నమాట. కాబట్టి వీళ్ళలో ఉండే దోషాన్ని తొలగించే బాధ్యత కూడా ప్రాణతత్వం మీద ఉంది. కాబట్టి ఒక్కొక్క ప్రాణతత్వంలో ఇంద్రియాల్లో ఉండే దోషాన్ని ఇది దూరం చేస్తుందన్నమాట. అదే రకంగా చూడండి. మహోదయ 29వ మంత్రం. మహోదయ తావా ఏషా దేవత దుర్నామ దురం హి ఆస్య మృత్యుర్ దూరం వ అస్మాన్ మృత్యుర్భవతి య ఏవం వేద. సా వై ఏషా దేవత సా వా ఏషా దేవత దుర్నామ దూరం అస్యాహ మృత్యు దూరం హ వై నిశ్చయం దూరం హ వై అస్మాత్ మృత్యు భవతి య ఏవం వేద. అంటే ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో, అంటే ప్రాణేంద్రియాన్ని అంటే ప్రాణదేవతను ఏమంటాం? ధుర్ అని శబ్దం చెప్పుకుంటాను. అంటే ధుర్ అనేది ఒక పేరు, దృఢంగా స్థిరంగా ఉంటుంది అనేది. ప్రాణతత్వానికి అని పేరు
సావా ఏషా దేవత దుర్నామ అంటే దుర్ అనే పేరు అనమాట. దీన్ని దుహ్ అని కూడా దృఢంగా స్థిరంగా ఉంటుంది కాబట్టి దుర్ అని ఒక నామకరణం చేశారన్నమాట. భిన్న నామవాచకంగా చెప్పుకుంటాం దుర్నామ. ఎందుకంటే దుర్ అంటేనే దూరం అస్యాహ మృత్యు. ఎందుకంటే అది మృత్యువు దూరంగా ఉంది. ఈ ప్రాంతంతో ఎలా ఉంది? దూరం ఎందుకన్నామంటే ఈ ప్రాంతము మృత్యువుతో దూరంగా ఉంది. మృత్యు దీన్ని ఏమి చేయలేదు. ప్రాంతత్వాన్ని మృత్యువు నష్టం చేయలేదు. ప్రాంతత్వాన్ని మృత్యువు నశించలేదు, భ్రష్టం చేయలేదు, ఎటువంటి హాని కలిగించలేదు. అందుకే దూర్ అని చెప్పి, అంటే దూరంగా వస్తుంది. దేని దూరంగా వస్తుంది? మృత్యువుని దూరంగా వస్తుంది. కానీ దుర్ అని ఒక నామకరణం చేశాం ప్రాంతత్వానికి. అందుకే దుర్నామ. అందుకే దుర్నామ ఈ అస్య మృత్యుం దూరం, మృత్యుం దూరంగా వస్తుంది. హావా అస్మాన్ మృత్యుర్భవతి. అందుకే అలాగా దూరంగా ఉంటుంది కాబట్టి, దూరంగా వస్తుంది కాబట్టి నిశ్చయంగా అస్మాత్ మృత్యు భవతి. అందుకే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో దూర్నామ కాదు, దూర్నామ దూరం. అందుకే ఈ రకంగా ఎవరు ఈ రహస్యం ప్రార్థన రహస్యం తెలుసుకుంటుందో వాళ్ళు మృత్యు నుంచి దూరంగా ఉంటారు. మృత్యు నుంచి అంటే దూరంగా ఉంటారని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే వాహు దేవతా ప్రాణ్ दूर नाम वाली है क्योंकि इससे मृत्यु दूर रहता है. దీని ద్వారా మృత్యు దూరంగా ఉంటుంది. జో ఐసా జాంతా హై. అందుకే అస్మాన్ మృత్యు భవతి యా ఏవం వేద. అందుకే ఎవరికి ఈ రకం తెలుసుకుంటారో వాళ్ళు మృత్యు నుంచి దూరంగా ఉంటారు. అస్మాత్ అంటే ఈ మృత్యు నుంచి దూరంగా ఉంటారు. అందుకే అతనితో మృత్యు దూరంగా ఉంటుంది అనేది ఇక్కడ దీని ద్వారా మనకు సంకేతించబడింది అన్నమాట. ఉస్సే మృత్యు దూర్ రెహతా హై అంటే ప్రాంతంతో మృత్యు దూరంగా ఉంటుంది. అలాగే ఎవరికి రకంగా నిస్వార్థయుక్తంగా ఉంటుందో అటువంటి వ్యక్తికి ఆ సామర్థ్యం కూడా కలుగుతుందని చెప్పి మనం ఇక్కడ ఈ అంశంగా చెప్పుకోవచ్చు. అలా చెప్పిన తర్వాత ఇక అస్తు నెక్స్ట్ మళ్ళీ 10వ మంత్రులు ఏమంటున్నా అంటే చూడండి అంతరాంశంలో సా వై ఏషా దేవత ఏతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య ఎత్ర ఆసాం దిశాం అంతః తద్ గమయాం చకార తదాసాం పాప్మనః విన్యదధాత్ తస్మాత్ న జనం ఇయాత్ నేంతం. ఇయాత్ అంటే ఇయాత్ న అంతం, న అంతం ఇయాత్, న ఇత్ పాప్మానం మృత్యుం. పాప్మాన మృత్యు అన్వయాని అను అయాని మనం విభాగం చేసినట్లయితే అన్వయాని అంటే సంయుక్తంగా ఉంటూ పాప్మాన మృత్యుం అన్వయాని అని చెప్పి ఇక్కడ మృత్యుం అన్వవాయాని ఇది అన్వవాయాని ఇది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం ద్వారా వ్యక్తం చేయబడుతుంది. అంటే ప్రాణదేవత ఏదైతే ఉందో ప్రాణదేవత ఇంద్రియాల్లో ఉండే పాపాలను ఏం చేసింది? ప్రాణదేవత ఇంద్రియాల్లో ఉండే పాపాలను వాటిని మృత్యు నుంచి దూరం చేస్తుందన్నమాట. ఏం చేస్తుంది అంటే మృత్యుని దూరం చేస్తుంది అంటే పాపంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి, స్వార్థంతో యుక్తమైతే పాపంతో యుక్తమైనప్పుడు మృత్యు కూడా ఉంటుందన్నమాట. కానీ ఈ మృత్యు నుంచి దూరం చేయాలి. పాపంతో సంయుక్తంగా ఉన్నాయన్నమాట. పాపంతో సంయుక్తంగా ఉంటే మృత్యుతో సంయుక్తంగా ఉన్నాయి. కానీ దీనికి ఆ మృత్యు నుంచి దూరం చేయాలని చెప్పి ఇండియాలో ఏం చేస్తే వాటిని తొలగిస్తున్నామట. ప్రాంతంతో నిస్వార్థంగా ఉంటూ వాటిని తొలగించేస్తున్నామట. అందుకే ప్రాణదేవత ఏతాసాం దేవతానాం అంటే ఇండియాలో ఏమైతే ఉన్నాయో పాపాలతో యుక్తమైన మృత్యువును అపహత్య వాటిని దూరం చేసి, ఆ ఇండియాలో ఉండేటువంటి పాపం స్వార్థం అయితే ఉందో దాన్ని దూరం చేసి ఎత్ర ఆసాం దిశాం తద్ గమయాం చక్ర. ఈ పాపం ఎక్కడైతే అంతమవుతుందో, వీటి యొక్క ఇంద్రియాల యొక్క పాపం అయితే మనం చెప్పుకో ఇంద్రియానికి ఒక స్వార్థంతో యుక్తమని చెప్పుకున్నాం కదా. ఆ వాటి యొక్క పాపం ఏ దిశలో అయితే అంతమవుతుందో, ఎక్కడైతే అంతమవుతుందో అక్కడ వాటిని ఆ దిశలో గమయాం చకార అంటే ఇక్కడ వాటిని దూరం చేసిందన్నమాట. అక్కడికి తొలగించేసిందంట అంతవరకు. తద్ ఆసాం తాసాం న జనం ఇయాత్ న అంతం అంటే ఆ రకంగా ఆ పాపాన్ని దూరం చేయగలిగింది కాబట్టి
నా పాప్మానం మృత్యుం అన్వాయాని, మళ్ళీ పాపంతో యుక్తం కాలేదు, మళ్ళీ పాపంతో సంయుక్తం కాలేదు. అను అన్వవ యాని ఇది మనం ఈ విధంగా చెప్పుకుంటే మళ్ళీ సంయుక్తం కాలేదు. అను అవ ఆయాని అంటే ఇక్కడ అనుగతం కాలేదు, మళ్ళీ పాపంతో యుక్తం కాలేదని చెప్పి ఈ రకంగా ఈ మంత్రాంశం ద్వారా చెప్పబడుతున్నమాట. అంటే ప్రాణ దేవత ఇంద్రియాలను పాపం నుంచి దూరం చేసిందని చెప్పుకున్నాము. ఎందుకంటే ఆ పాపాలతో యుక్తమై ఉందంట, ఆ పాపానిటిన నష్టం చేసిందన్నమాట. అంటే మళ్ళీ పాపంతో యుక్తం కాలేదు అంటే పాపాలు ఏ దిశలో అంతమవుతాయో వాటిని అక్కడ అంతకు తీసుకెళ్లి దూరం చేసిందన్నమాట. అందుకే ఎవరికి ఈ రకంగా ఉంటుందో అటువంటి వ్యక్తి పాపంతో యుక్తమైనటువంటి స్వార్థంతో యుక్తమైన వ్యక్తి సంసర్గంలో ఉంటుందో సంపర్కంలో ఉంటుందో వాళ్ళు స్వార్థంతో యుక్తమై ఉంటారు అనమాట. ఎవరైతే పాపరహితంగా ఉండి దోషరహితంగా ఉండే వ్యక్తి యొక్క సాంగత్యంలో ఉంటుందో వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఇప్పుడు సజ్జన సాంగత్య గుణాహ దోష అని ఏ విధంగా చెప్పుకుంటామో ఇక్కడ పాపయుక్తమైనటువంటి సంసర్గం చేత మనకు పాపాలు యుక్తం అవుతాం. ఇక్కడ పాపాలను దూరం చేస్తున్నామంటే ఎవరు సాంగత్యంలో ఉన్న ప్రాణతత్వం అనేది ప్రాణతత్వంతో యుక్తమై ఉండి నిస్వార్థంగా ఉంది కాబట్టి మృత్యుది దూరంగా ఉంది. కాబట్టి ఈ తత్వంతో యుక్తమైంది కాబట్టి నిస్వార్థంగా ఉంది కాబట్టి అటువంటి సాంగత్యం చేత ఇంద్రియాలు కూడా తనలో ఉండే పాపాలను దూరం చేసుకుంటున్నాయి. అందుకే ఇక్కడ మనకు సంసర్గం అనేది అటువంటి వ్యక్తులతో చేయాలి. ఎవరికి నిస్వార్థంగా పరోపకారం యుక్తమైనదో బ్రహ్మతత్వంతో యుక్తమైనదో ధర్మంతో యుక్తమైనదో అటువంటి యొక్క వ్యక్తుల సంసర్గంలో ఉండాలి. సంపర్కంలో ఉన్నట్లయితే మనలో కూడా అలాంటి భావన ఉత్పన్నమవుతుంది, పాపానికి లోను కాము. ధర్మకర్మాలు చేసుకుంటా పుణ్యకర్మలు చేసుకుంటా మనం ఉత్తరోత్తరంగా వృద్ధి చెందగలుగుతాం అనేది ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు చెప్పబడుతుందన్నమాట. అందుకే చూడండి ఇక్కడ इस प्राण देवता ने इस वागादि देवताओं के पापरू मृत्यु को हटाकर ఈ ప్రాణ దేవత ఏం చేసింది, వాగాది ఆది శబ్దం చేసి మొత్తం ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, వాగింద్రియము జ్ఞానేంద్రియం అని పైన చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పాపాలను చేసి పాపదు మృత్యుకో హటాకర్ పాపంతో యుక్తమైన మృత్యుతో సంపర్కంలో ఉన్నాడు. అందుకే పాపదు మృత్యును తొలగించేసి జహా ఇన్ దిశా వంక అంతహే వీటి యొక్క అంతం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు తీసుకెళ్లిపోయిందన్నమాట. అంటే పాపాలను నష్టం చేసిందన్నమాట. వహ ఇన్కే పాపంకో ఉన్హోనే తిరస్కార పూర్వక స్థాపిత కలిగా అంటే తిరస్కార పూర్వకంగా అంటే వ్యతిరేకించి అక్కడ దానికి యథార్థ జ్ఞాన బోధన కలిగించిందన్నమాట. అంటే అవి ప్రాణతత్వం యుక్తమై ఉన్నాయి అంటే తిరస్కార పూర్వకం దాన్ని ఆ రకంగా అంతం చేసిందన్నమాట. అతః మే పాపరు మృత్యు సే యుక్త నా హో జాము, మళ్ళీ పాపరూపంతో యుక్తం కాకుండా ఉండాలి. ఇస్ భయ సే మనిషి కో ధర్మ పతి జనం కే పాస్ నహీ జానా చెయ్యి. అందుకే దీన్ని బట్టి ఏం చెప్తుందంటే మనుషులకు భయంతో యుక్తమైనటువంటి అధర్మంతో యుక్తమైనటువంటి పాపంతో యుక్తమైన ధర్మం నుంచి పతితం చేసేటువంటి కింద పడేసేటువంటి సంసర్గం అయితే ఉందో అటువంటి యొక్క సంపర్కంగా వ్యక్తి యొక్క సాంగత్యంలోకి వెళ్ళకూడదు. అంటే ఆ దిశల్లో అటువంటి దిశల్లో కూడా మనకు వెళ్ళకూడదు. ఆ దిశలు వరకు వ్యాపించినటువంటి అంటే వారి యొక్క ప్రభావం ఎంతవరకైతే ఉందో ఆ ప్రభావం వరకు మనకంటే వారి యొక్క సంపర్కం ఎంతవరకైతే ఉందో పాపంతో యుక్తమైందో అధర్మంతో యుక్తమైందో వారి యొక్క దిశల్లోకి వారి యొక్క సంపర్కం వెళ్ళకూడదు అనే అంశాన్ని ఇక్కడ మనకు ఈ మంత్రాంశంలో చెప్పబడుతున్నారు. జహా వహు వాస్ కర్తే హే అంటే ఎవరైతే పాపాలు యుక్తమైన వాసం చేస్తే వాళ్ళ వరకు దిశల్లో వెళ్ళకూడదు, పాపరహితమైన దిశల్లో మనం ఉండాలి అన్నట్టుగా ధర్మబద్ధంగా ఉండాలి అనే అంశాన్ని ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత సావ ఏష దేవత ఏతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య ఏనాం మృత్యుం అత్యవహత్ అంటే ఇక్కడ ప్రాణ దేవత ఇంద్రియాల్లో ఉండే పాపరూప మృత్యును దూరం చేసి వాటిని మృత్యు నుంచి దూరం చేసిందన్నమాట. మృత్యు యొక్క శక్తి ఎంతైతే ఉందో మృత్యుతో ఎంతవరకు యుక్తం అంటే స్వార్థం ఎంతవరకు స్వార్థం యుక్తమైనదో ఆ స్వార్థాన్ని పూర్తిగా అంటే వాటిని దూరం చేసింది అనే విషయాన్ని ఇక్కడ సావై ఏషా దేవత అంటే ప్రాణ దేవత ఏతాసాం దేవత అంటే ఇంద్రియ దేవతలు ఏవైతున్నా పాపమాన మృత్యుం అంటే వినాశకంతో యుక్త స్వార్థంతో యుక్తమైనటువంటి ఆ పాపాన్ని దూరం చేసి అథ ఏనాహ మృత్యుం
అవహత్ అంటే ఆ ఒడ్డుకు తెరిచిన పాపరహితమైనటువంటి ఒడ్డుకు చేర్చబడింది అంటే ఆ రకంగా దూరం చేయబడింది అని చెప్పి ఇక్కడ మృత్యుం అతి అవహత్ అత్యవహత్ అంటే దూరం చేయబడింది ముక్తి స్థితిని కలగచేసింది, ముక్తం చేసింది అంటాం కదా, అలాగా దాని పాదాన్ని ఉల్లంఘించింది అంటే ఆ దాన్ని దాటుకుని పాపరూప కర్మను దాటుకుని ముందుకు వెళ్ళబడింది అంటే ఆ రకంగా పాపానికి దూరం చేయబడింది అని చెప్పి ఇక్కడ ప్రాణతత్వాన్ని యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఆ ప్రాణరూప దేవత మృత్యుని దూరం చేసి ఇంద్రియాలను నిస్వార్థం యుక్తం చేసింది అంటే తాత్పర్యం ఆ ఇంద్రియాలను కూడా ప్రాణతత్వంలో అత్యంత సమర్పణ భావంతో యుక్తమయ్యాయి. అంటే ప్రాణభావంతో అత్యంత సమర్పణ భావంతో యుక్తమై కావడం ఏమవుతుంది, అక్కడ మనకు ఆ తత్వంలో ఉన్నటువంటి ప్రాణతత్వంలో నిస్వార్థమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అవే గుణాలు వెలువడతాయన్నమాట. అలాగే మనం కూడా స్వార్థమైనటువంటి పరమాత్మత్వాన్ని ఆత్మతత్వంలో మనం విలీనం కావాలి. మనం ఎక్కడైతే విలీనం అవుతామో అదే వర్ణంతో యుక్తమైన అదే గుణాలతో యుక్తమైనటువంటి తత్వాలతో మనం యుక్తం అవుతాము. అలాగా మనం కూడా నిస్వార్థంగా ఉంటూ పాపరహితంగా ఉంటూ ముక్తికి ఆనంద ప్రాప్తికి అర్హులవుతాం అన్నట్టుగా ఇక్కడ మనకు ఈ సంకేతం దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అస్తు అందుకే బహు ప్రాణదేవత इन देवताओं के पाप मृत्यु को दूर कर फिर इन्हें मृत्यु के पार ले जाकर మృత్యు నుంచి ఒడ్డుకు తెరిచి మృత్యుదీపు ఒడ్డు నుంచి దాటించి దేవతాత్మ భావకు ప్రాప్తి కరాదియ అంటే దివ్యత్వ భావానికి దేవతాత్మ భావాన్ని అతనిలో ఉత్పత్తి చేయబడింది. అంటే ఎప్పుడైతే మన స్వార్థభావం నశిస్తుందో అప్పుడు మాత్రం, ఎప్పుడైతే రాగం నశిస్తుందో అప్పుడు మనకు దివ్య భావన దేవాత్మ భావన అంటే ఆ ఆత్మ యొక్క భావన, ఆత్మ యొక్క ప్రకాశం పట్ల, పరమాత్మ యొక్క ఆనంద ప్రాప్తి పట్ల, పరమాత్మ యొక్క వైశిష్ట్యం పట్ల మనలో భావన మనలో ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది, దాని సందేహం లేదు. ఎందుకంటే ఆత్మ ఎల్లప్పుడు శ్రేయ మార్గంలో ప్రేమ రెండు కోరుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు ప్రేమ మార్గం వదిలేసావో సహజంగా శ్రేయ మార్గంలో వెళ్ళిపోతున్నావు. ఏదో ఒకటి మనోతత్వానికి ఏం కాదు, ఏదో ఒకటి పని కావాలన్నమాట. ఏదో ఒక పని ఇంద్రియాలు పని చేస్తూ ఉంటున్నాడు. నువ్వు ఇంద్రియాలు త్యాగం చేసావా ఆటోమేటిక్ గా ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని వెతుకుతున్నావు. పరమాత్మ ఉండే చైతన్యాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని భూతి కోసం కర్మ చేయడం నిస్వార్థ కర్మలు చేయడం మొదలు పెడుతున్నమాట. ఆ రకమైన క్రియాకలాపాలు మన ద్వారా జరుగుతాయి. కాబట్టి ఆ రకంగా దేవతాత్మ భావకు ప్రాప్తి కరాది, దివ్యత్వాన్ని ఆత్మతత్వాన్ని భావన లోపల ప్రాప్తం చేయించింది అనే తత్వాన్ని ఇక్కడ ప్రాణతత్వాన్ని వైశిష్ట్యం చెప్పబడింది అన్నమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే చూడు 11వ మంత్రంలో ఆ 12వ మంత్రం చూడండి. సా వై వాచం ఏవ ప్రథమాం అత్యవహత్ సా యదా మృత్యుం అత్యం అముంచ్యత సా అగ్నిః అభవత్ సా అయం అగ్నిః పరేణ మృత్యుం అతిక్రాంతః దీప్యతే. కాబట్టి ముందుగా అని పాపం దూరం చేశామని చెప్పాం కదా, అందులో ముందు ఎవరిని పాపం దూరం చేయబడిందంటే అది ముందుగా అథ ప్రాణం అత్యవహత్, ప్రాణం అత్యవహత్ అంటే పాపం దూరం చేసింది. సా యదా మృత్యుం సా వై వాచం ఏవ ప్రథమం అత్యవహత్. ముందు వాచం అంటే వాక్ మొట్టమొదటి ఇంద్రియం అని చెప్పుకున్నాం మనము. దేవతల కొరకు కళ్యాణం కొరకు ఉద్గీతించేవని చెప్పి దేవతలు ఎప్పుడు ఆహ్వానించారో ప్రార్థించారో అప్పుడు అది పాపంతో యుక్తమని చెప్పాం కదా. ఆ వాగింద్రియాన్ని ముందుగా పాపం నుంచి దూరం చేసిందన్నమాట. అందుకే సా వై వాచం ఏవ ప్రథమం ముందుగా అత్యవహత్, దాన్ని పాపం దూరం చేసింది, పాపం ఒడ్డుకు చేర్చిందన్నమాట. పాపం అనేటువంటి ఉత్తమ స్థానాన్ని ఉత్తమ మార్గం వైపు తీసుకెళ్లిపోయింది అన్నట్లుగా ఇక్కడ ఈ వాక్యంతో తెలుస్తుంది మనకు. సా యదా మృత్యుం అత్యుముంచ్యత సో అగ్నిరభవత్. ఎప్పుడైతే మృత్యు నుంచి దూరం అయిపోయిందో, మృత్యు ఒడ్డుకు చేరుకుందో, మృత్యుడు లేనటువంటి ఒడ్డుకు చేరుకుందో అప్పుడు ఏమైంది, సో అగ్నిరభవత్, అది అగ్ని రూపంలో పరివర్తించిందన్నమాట. ఎప్పుడైతే మనలో మృత్యు దూరం అవుతుంది ఏమవుతుంది, ఆ వాక్య అగ్ని రూపంలో అభివ్యక్తమైనట. అంటే ఇక్కడ పిండంలో ఉండే వాక్ శక్తి అది బ్రహ్మాండంలో అగ్ని రూపంలో ఉంది. అంటే బ్రహ్మాండంలో ఉండే అగ్నే బ్రహ్మాండం నుండి అగ్నితత్వం ఇక్కడ మన పిండంలో వాక్ రూపంలో పనిచేస్తుంది. అందుకే ఇక్కడ ఎప్పుడైతే అది మృత్యు దూరం అయిపోయిందో అది వెంటనే అయిపోయింది. సా యదా మృత్యుం అతిముంచ్యత, మృత్యు నుంచి దూరం అయిపోయిందో వెంటనే సో అగ్ని అభవత్, అది అగ్ని రూపంలో ప్రవర్తించింది. సో అయం అగ్ని
పరైన మృత్యుం అతిక్రాంతో దీప్యతే. అందుకే అది మృత్యుతో అతిక్రాంతమై ఉండి అన్ని చోట్ల అగ్నితత్వం ప్రకాశిస్తుంటుంది, అంతటా ప్రకాశిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ అంశం ద్వారా తెలుస్తున్నాడు. అంటే ఇక్కడ వాక్కుని ముందుగా మృత్యుని దూరం చేయబడింది కాబట్టి ఎప్పుడైతే ఈ మృత్యు బంధం నుంచి తొలగింపబడిందో అప్పుడు ఆ వాక్య అగ్ని రూపం అయిపోయింది అన్నమాట. అంటే బ్రహ్మాండం యొక్క అగ్ని ఏదైతే ఉందో అది పిండంలో మనకి ఏ విధంగా బంధించబడిందో ఆ పిండంలో బంధించబడిన వాక్యే అది మృత్యుతో దూరం అయిపోయింది కాబట్టి మృత్యును దాటుకుంది కాబట్టి అగ్ని రూపంలో దేదీప్యమానం అవుతుంది. అగ్ని రూపంలో ఆ వాక్ శక్తి అగ్ని రూపంలో ప్రకాశవంతం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ అంశం చెప్పబడింది. ఉస్ ప్రసిద్ధ ప్రాణినే ఆ ప్రాంతం ఏం చేసింది, పహలే వాక్ దేవత వాక్కును మృత్యుకే పాద పౌంచాయి, మృత్యును నుంచి దూరం తీసుకెళ్లిపోయింది అన్నమాట. అందుకే వహు వాణి మృత్యుసి ముక్తు, ఒక వాక్ ఏమైతే మృత్యు నుంచి ముక్తమైపోయి అగ్ని హోగయి అగ్ని రూపంలో పరివర్తన చెందింది అన్నమాట. వహు అగ్ని మృత్యుసి ముక్తు ఒక వహు అగ్ని కూడా మృత్యు నుంచి ముక్తమైపోయి ఉసే జీత్ కర్ దేదీప్యమాన హోగయా. అందుకే అగ్నితత్వం కూడా అది వాటిని జయించి ఆ దేదీప్యమానం ప్రకాశిస్తుంది, దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అది కూడా దాన్ని దాటుకొని వెళ్ళిపోయింది అన్నమాట. దాటుకొని వెళ్ళిపోయి అగ్ని రూపం ఏ విధంగా తేజవంతం ప్రకాశిస్తుంటుందో అలాగా ప్రకాశిస్తుంది అని చెప్పి వాగింద్రంలో పాపం తొలగించడం వల్ల వాగింద్రమే బ్రహ్మాండంలో ఉండే అగ్నితత్వంగా రూపాంతరం చెంది అది దేదీప్యమానంగా ఉందని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తత్వం ఏంటి, గ్రానేంద్రియము. ఆ విషయాన్ని చూడండి. అత ప్రాణం అత్యవహత్ సా యదా మృత్యుం అముంచ్యత సా వాయు అభవత్ సో అయం వాయు పరైన మృత్యుం అతిక్రాంత పవతే. అందుకే తర్వాత ఏం జరిగిందంటే గ్రానేంద్రియములో ఉండే స్వార్థని అంటే స్వార్థం అంటే పాపాన్ని దాన్ని దూరం చేయడం ద్వారా ఆ గ్రానేంద్రియం ఎప్పుడైతే మృత్యు నుంచి ఆ శ్వాసను దూరం అయిందో, పాపం నుంచి దూరం అయిపోయిందో వెంటనే అది వాయు రూపంలో పరివర్తన చెందిందంట. ఈ గ్రానేంద్రియం ఏంటి, వాయువు అంటే మన సువాసన దుర్వాసన అంట, అవన్నీ వాయు ద్వారా తెలుసుకుంటూ ఉంటాడ. అంటే ప్రాణం ద్వారానే వాయువు అంటే గాలి అంటే ప్రాణం, ప్రాణి రూపంలో ఉన్నటువంటి అవగమనం గతి ఏదైతే ఉందో అది వాయువులో ఉంది కాబట్టి అందుకే వాయు రూపంలో పరివర్తన చెందింది. ఆ గ్రానేంద్రియంలో ఉండే పాపం తొలగిపోయినప్పుడు ఏమైపోయింది, వెంటనే అది వాయు రూపంలో పరివర్తన చెందింది. అందుకే బ్రహ్మాండంలో ఉండేటువంటి వాయువు ఇక్కడ పిండంలో అయితే మనకు కనిపిస్తుందో, అంటే పిండంలో మనం గ్రానేంద్రియం ద్వారా అంటే ముక్కు ద్వారా మనకు సువాసన దుర్వాసనలు ఏవైతే తీసుకుంటున్నామో గ్రహిస్తున్నామో అది పిండంలో వ్యాప్తమై ఉందని, పిండంలో బంధించబడి ఉందంట. అదే బ్రహ్మాండంలో ఇప్పుడు వాయు రూపంలో పరివర్తన చెందింది. అందుకే ఇక్కడ మనకు ఈ గ్రానేంద్రియం అనేది మృత్యు నుంచి దూరంగా ఉంది కాబట్టి అది వాయు రూపంలో పరివర్తన చెంది అంతటా వ్యాపిస్తుంది, అంతటా వీస్తుంది అని చెప్పి ఇక్కడ గ్రానేంద్రియంలో ఉండేటువంటి పాపాన్ని తొలగించడం చేత అది వాయు రూపంలో పరివర్తించింది, అంతటా వ్యాపిస్తుంది, బ్రహ్మాండంలో విస్తరిస్తుంది, అంతటా దేదీప్యమానంగా ఉందని చెప్పి ఇక్కడ కూడా ఈ రకంగా చెప్పబడింది అనమాట. అలాగా ఇస్కే పశ్చాత్ ఉస్నే ప్రాణ్ కో మృత్యుకే పార్ పౌంచాయా. గ్రానేంద్రియం కూడా ఆ మృత్యు ఒడ్డుకు చేరుకున్నాక మృత్యు దాటి వెళ్ళిన తర్వాత గ్రాన్ మృత్యుసే ముక్తు, ఒక గ్రానేంద్రియం మృత్యు నుంచి ముక్తం అయిపోయింది కాబట్టి అది వాయు రూపంలో పరివర్తన చెందింది. అలాగే పరివర్తన చెందింది కాబట్టి ఉసే జీత్ కర్ పవిత్ర కర్తా హై. అందుకే మృత్యుసే ముక్తం అయింది కాబట్టి అది వాయు రూపంలో ఉంటూ అంతటా బ్రహ్మాన్ని విస్తరిస్తూ అన్ని పవిత్రం చేస్తూ ఉంటుంది, నిర్మలం చేస్తూ ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ చెప్పబడింది. తర్వాత నెక్స్ట్ ఇంద్రియం ఏంటంటే అథ చక్షుర్ అత్యవహత్ తద్ యదా మృత్యుం అతి ముంచ్యత స ఆదిత్యో అభవత్ సో అసౌ ఆదిత్య పరేణ మృత్యుం అతిక్రాంత తపతి. ఇక్కడ తర్వాత చక్షు ఇంద్రియం ఏదైతే పాపంతో యుక్తమైన స్వార్థంతో మనం మంచి చూస్తున్నాం చెడు చూస్తున్నాం కదా, అది కూడా దాని ప్రాంతత్వము ముఖ్యతత్వం ఏదైతే ఉందో ప్రాంతత్వం ఈ చక్షు ఇంద్రియంలో ఉండే పాపాన్ని కూడా చక్షు ఇంద్రియంలో స్వార్థం దూరం చేసిందన్నమాట. తద్ యదా మృత్యుం అముంచ్యత, మృత్యుతో ఎప్పుడు దూరం చేశామో, స్వార్థంతో దూరం చేశామో, స ఆదిత్యో అభవత్ బ్రహ్మాండంలో ఉండే సూర్య రూపంలో పరివర్తించింది. సూర్య ఏ విధంగా తేజవంతంగా ఉంటాడో అవి సూర్య కారణంగానే ఈ పిండంలో ఉండే చక్షు ఇంద్రియం మనకు పనిచేస్తున్నమాట. సూర్యతత్వంతోనే ఈ అంశంతో ఇక్కడ పిండంలో ఉండేటువంటి చక్షు ఇంద్రియం మనకు రూపాన్ని దర్శింపజేస్తున్నమాట. అది
అది మంచి అయినా చెడినా అది సూర్యతత్వం ద్వారానే మనకు ఆ శక్తి ఇంద్రియాలు చక్షుంద్రియాలు వచ్చింది కాబట్టి, అందుకే ఎప్పుడైతే పాపంతో యుక్తమైనంత వరకు ఆ ఆదిత్యం యొక్క తత్వం అయితే ఉందో, ప్రకాశం అయితే ఉందో, అది పిండంలో ఉండే చక్షు రూపంలో బంధింపబడి ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఈ చక్షు ఇంద్రియాలు పాపంతో బంధించబడ్డాయో అందుకే ఇక్కడ బంధించబడ్డాయన్నమాట. సూర్యశక్తి ఏదైతే ఉందో అది పిండంలో ఉన్నటువంటి చక్షుంద్రిని బంధించబడి ఉండేదన్నమాట. ఎప్పుడైతే పాపరహితమయ్యాయో అవి వెంటనే మళ్ళీ సూర్య రూపంలో ఆ పరివర్తన చెందడం ద్వారా ఆ పాపంతో రహితం కావడం చేత మళ్ళీ అది బ్రహ్మాండంలో అంతటా ఆ సూర్యుని యొక్క ప్రకాశం అయితే ఉందో అంత అది వ్యాపిస్తున్నది, అందుకే ప్రకాశాన్ని కలిగజేస్తున్నది అనే అంశాన్ని ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా చెప్పబడింది. అందుకే ఎప్పుడైతే చక్షుంద్రియమో తన స్వార్థని వదిలిపెట్టిందో వెంటనే ఆ బ్రహ్మాండం యొక్క ఆదిత్యం యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ప్రకాశ స్థితి ఏదైతే ఉందో ఆ స్వరూపంలో పరివర్తన చెందింది. ఎందుకంటే పిండంలో ఉన్నంత వరకు అది బంధించబడి ఉండేవాడు. ఎప్పుడైతే పిండంలో ఉన్న చక్షుంద్రియము స్వార్థ రహితమైనటువంటి దోషరహితమైనటువంటి స్థితిని ఎప్పుడైతే పొందిందో, ఆ రకంగా దాన్ని ఆ మృత్యుని దిదం చేసిందో వెంటనే ఆ చక్షుంద్రియము ఆ మృత్యుని దాటుకొని ఆదిత్య రూపంలో తప్పిస్తుంది, ఆదిత్య రూపంలో అందరికి ప్రకాశాన్ని ఇస్తుంది అని చెప్పి ఈ రకంగా పాపరహితం చేయడం వల్ల అది మళ్ళీ బ్రహ్మాండంలో తత్వంలోకి పరివర్తన చెంది అందరికీ ప్రకాశిస్తుంది అని చెప్పి చక్షు ఇంద్రియ విషయంలో చెప్పుకున్నాం. అలాగే క్రమంగా శ్రోత్రింద్రియ విషయంలో కూడా అదే విధంగా చెప్పండి. అథ శ్రోత్రం అత్యవహత్, తర్వాత నేత్రేంద్రియం తర్వాత శ్రోత్రింద్రియం ఏమైతే చెవు ఏదైతే ఉందో అది కూడా పాపంతో యుక్తమైంది, మంచి వింటుంది చెడు వింటుంది కాబట్టి దాన్ని కూడా పాపంతో స్వార్థంతో నష్టం చేసింది అన్నమాట. అంటే దాన్ని దాటించేసింది అన్నమాట. ఆ మృత్యు, స్వార్థం అంటే మృత్యుని ఆహ్వానం చేసినట్టే, మన జన్మ తీసుకున్నట్లే. అంటే జన్మ తీసుకుంటే మృత్యు పుట్టుక అని రెండు క్రమంగా ఉంటాయన్నమాట. అందుకే ఆ మృత్యును దాటించింది కాబట్టి వెంటనే తద్ యదా మృత్యుం అత్యముంచ్యత, మృత్యుని దాటుకుందో వెంటనే తాహ దిశ అభవన్, ఆ దిశ రూపంలో పరివర్తన చెందింది. అవకాశ రూపంలో, ఇప్పుడు మొత్తం ఆకాశంలో అవకాశం ఉంది కదా, దిశ రూపంలో పరివర్తన చెందింది. ఏది? శ్రోత్రింద్రియం. ఎందుకంటే అన్ని దిశల నుంచి మనకు విషయాన్ని గ్రహిస్తున్నాం. చెవులు గ్రహించేటువంటి విషయం అయితే ఉందో అది ఒక దిశ నుంచి వస్తుంది చెప్తామా? అలా ఏం కాదు, అన్ని దిశల నుంచి 4 దిశల నుంచి ఆ విషయాన్ని గ్రహిస్తాము. కానీ చక్షుంద్రియం ఎప్పుడైతే అన్ని దిశల నుంచి విషయం గ్రహిస్తుందో అక్కడ మంచి చెడు రెండు వింటూ ఉన్నది. ఎప్పుడైతే ప్రాణతత్వం అనేది, ప్రాణదేవత అనేది దీంట్లో ఉండే స్వార్థాన్ని తొలగించిందో అప్పుడు మృత్యు నుంచి దూరం అయిపోయింది కాబట్టి ఆ దిశ రూపంలో పరివర్తన చెందింది. అంటే స్వార్థం ఉన్నంత వరకు పిండంలో బంధించబడి ఉంటుంది. అది ఆ దిశలో ఉండే చైతన్యం, దిశలో శక్తి అయితే ఉందో, ప్రకాశం అయితే ఉందో అది పిండంలో శ్రోత్రేంద్రియంలో బంధించబడింది కాబట్టి, బంధించబడే కారణం ఏంటి? స్వార్థం నుంచి బంధించబడి ఉంటుంది. ఎవరు స్వార్థ రహితమైందో, నిష్కామంగా ఎప్పుడైతే మనం స్థితిని ఉత్పన్నం చేసుకుంటామో వెంటనే మళ్ళీ మూలతత్వంలోకి, బ్రహ్మాండ తత్వంలోకి మనం వ్యాప్తి చెందుతాం అన్నమాట. అందుకే దిశ రూపంలో వ్యాప్తి చెందింది కాబట్టి అన్ని 4 దిశల్లో స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటూ నిర్మలంగా ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే బ్రహ్మాండంలో తత్వాలు నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నాయి. పిండంలో ఉండే తత్వాలు మాత్రమే స్వార్థపూరితంగా ఉన్నాయి, దోషయుక్తంగా ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు కలుషితంగా ఉన్నాయా? బ్రహ్మాండంలో ఉండే పదార్థం ఎవరు కలుషితం చేయలేదన్నమాట. ఎందుకంటే అవి స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి. ఆ బ్రహ్మాండంలో ఉండే తత్వాల ద్వారా మనం ఏ శరీరం అయితే ఏర్పడిందో ఆ శరీరంలో ఉండే అవయవాలు ఇక్కడ మనకు స్వార్థంతో యుక్తమై అవి దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. ఆ అంశం ఎంతైతే ఉన్నామో అంత అంశంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నామట. ఎప్పుడైతే మనం వదిలేస్తామో అక్కడ మనకు నిర్మలత్వం వస్తుంది, ఆనంద ప్రాప్తి కలుగుతుంది అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అందుకే फिर उसने श्रोत्र से मृत्यु के पार पहुंचाया, శ్రోత్రింద్రియంలో శ్వాసను కూడా మృత్యుని కూడా దూరం చేయడం వల్ల వహ శ్రోత్ర మృత్యు సే ముక్త హోకర్ దిశ హోగయా, దిశ రూపంలో పరివర్తన చెందింది. అందుకే ఒక దిశ మృత్యు సే ముక్త హోగయా, అందుకే దిశలు కూడా మృత్యు రహితమై ఉన్నాయి, అందుకే స్వచ్ఛందంగా ఉన్నాయి, అంటే నిర్మలత్వంతో యుక్తమైన స్వయంగా ఆనంద స్వరూపంలో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనకు మంత్రాంశం చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ శ్రోత్రేంద్రియం తర్వాత ఏమో మనో ఇంద్రియం, అది విషయం చెప్తున్నాడు. అథ మనో అత్యవహత్ తద్ యదా మృత్యుం అత్యముంచ్యత సహ చంద్రమా అభవత్,
వినిపించట్లేదండి మహోదయ. మహోదయ మ్యూట్ లో ఉన్నారండి. తుదకు మనస్సును మృత్యువు నుండి తప్పించెను. మృత్యుయుక్తమగున మనస్సు చంద్రుడయ్యను. బ్రహ్మాండపు చంద్రుడే పిండమున మనస్సుగా మారెను. ఆ మనసే మృత్యుయుక్తమై మరలా చంద్ర రూపమున తన ప్రకాశమును చూపుచున్నది. ఈ రహస్యము నెరిగిన వానిని ప్రాణదేవత మృత్యువును అతిక్రమింపజేయను. మృత్యుముక్తుడగును. ఇంతవరకు ప్రాణము ద్వారమున పిండ బ్రహ్మాండముల ఏకాత్మకత ప్రదర్శింపబడినది. ప్రాణము ఇంద్రియములకు సంబంధించిన ఈ విషయము మనకు ప్రశ్నోపనిషత్తులోనూ, కేనోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో అన్ని చోట్ల వర్ణించబడింది అనమాట. ఈ మృత్యువు, ఈ ప్రాణం గురించి మనం ముందు వాటిల్లో కూడా విన్నాం. ప్రశ్నోపనిషత్తులో, కేనోపనిషత్తులో కూడా ప్రాణం గురించి వివరంగా చెప్పారు. అక్కడ వినపడుతుందండి? క్షమ్యత వినిపిస్తుందండి ఇప్పుడు? ఓకే అండి, అస్తు. సో తర్వాత అథ మనో అత్యవహత్ తద్ యదా మృత్యుం అముంచ్యత సా చంద్రమా అభవత్ సో అసౌ చంద్రః పరేణ మృత్యుం అతిక్రాంతో భాత్యేవ వా ఏనం ఏషా దేవత మృత్యుం అతివహతి య ఏవం వేద. ఎవరైతే ఈ మృత్యు యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారో, ప్రాణదేవత మనసులో ఉండేటువంటి మృత్యు రూపాన్ని, స్వార్థాన్ని మనం తొలగించేస్తుందో, అంటే ఇంద్రియాలోని దోషం తొలగించేస్తుందో, అప్పుడు వాళ్ళు ముక్తులు కావడం చేత వాళ్ళు చంద్రమా రూపంలో చెందబడతారు. అంటే ఇక్కడ మనకు మనస్సు అనేది ఏదైతే ఉందో తనలో ఉండేటువంటి స్వార్థ, సత్య సంకల్పాలు, అన్ని రకాల వికల్పాలు చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దాంట్లో స్వార్థం తొలగిపోయిందో మృత్యు నుంచి దూరం అయిపోయామండి. మృత్యు తొలగిపోయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ అది చంద్రమా రూపంలో పరివర్తించింది. చంద్రమా ద్వారా ఏ విధంగా మనకి చేతిలో ప్రకాశం అయితే కలుగుతుందో, ప్రకాశత్వం అయితే మనకు కనిపిస్తుందో, ఆ రకంగా చంద్రమా అభవత్ సో అసౌ చంద్రః పరేణ మృత్యుం అతిక్రాంత. అందుకే అందరికీ మృత్యురహిత అందజేస్తున్నారో అలాగే ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నమాట, మృత్యురహితంగా ఉంటూ. అందుకే ఏనం ఏష దేవత మృత్యుం అతివహతి యా ఏవం వేద. అందుకే ఎవరికి రకంగా మృత్యు రహస్యం తెలుసుకొని స్వార్థంతో దూరంగా ఉంటారో వాళ్ళు చంద్రమాకి సమానంగా అంతటా బ్రహ్మాండంలో వ్యాప్తి చెందుతారు, ప్రకాశించబడతారు అనే విషయం మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. फिर उसने मन को मृत्यु को पार पहुंचा. मृत्यु నుంచి దూరం చేసినప్పుడు ఏమైంది? वह मन मृत्यु से मुक्त होकर चंद्रमा हो गया. చంద్రమా రూపంలో పరివర్తన చెందింది. वह చంద్రమా మృత్యు నుంచి ముక్తం కావడం చేత उसे जीत कर चमकता है. అందుకే ఆ పాపం నుంచి దూరం కావడం వల్ల ఆ చంద్రమా రూపంలో ప్రకాశిస్తుంది. అంటే ఆ వ్యక్తి కూడా మనసులో విచారణ స్పష్టంగా ఉన్నప్పుడు, నిస్వార్థంగా ఉన్నప్పుడు మనిషి వెంటనే ఆ దివ్యత్వం ఆ వ్యక్తిలో వస్తుందండి. అంటే ఇవన్నీ బ్రహ్మాండంలో ఉండే తత్వాలు ఏ విధంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నాయో ఆ వ్యక్తిలో కూడా అదే ప్రకాశం ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు సత్య సంకల్పంలో పాపం ఉన్నంత వరకు దాంట్లో ఆ చైతన్యం కోల్పోతామట. ఆ చైతన్యం కోల్పోతున్నాము, చైతన్యంలో ఆ ప్రకాశం లేదు అంటే ఏమిటి? అక్కడ స్వార్థం ఉంది. స్వార్థం ఉంది అక్కడ, అది రోగయుక్తంగా ఉంది. స్వార్థం అంటే ఒక రోగ మృత్యు, ఆ రోగంతో యుక్తమై ఉంటుంది అన్నమాట. అందుకే మనకి ఆ ప్రకాశం ఉంది అన్నమాట. అందుకే ఎప్పుడైతే ఈ రకంగా దాన్ని దాటుకుంటామో జీత్ కర్
చమక్తా అంటే వాటిని దాటుకొని వాడు ఎప్పుడు ప్రకాశించగలుగుతాడు. ఇसी प्रकार जो मनुष्य इस रहस्य को समझ लेता है ये प्राण देवता उस मनुष्य की मृत्यु को पार पहुंच देता है. ఈ రకంగా రహస్యం తెలుసుకొని ఇది చేస్తారో ఆ ప్రాణ దేవత అతనిలో ఉండే స్వార్థాన్ని మృత్యువుని దూరం చేసి అతన్ని చైతన్యవంతం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది అనేది ఇక్కడ మనకు ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించబడింది. అలాగే అథ ఆత్మనే మనం ఇదొక చూసినట్లయితే అథ ఆత్మనే అన్నాద్యం అగాయత్ అథ ఆత్మని అన్నాద్యం అగాయత్ యద్ యద్ హి అన్నం అద్యతే అనేన ఏవ తద్ అద్యతే ఇహ ప్రతిష్టతి. ఇక్కడ ఏమంటే ఆత్మని అన్నాద్ యత్ అగాయత్ యద్ హి కించిత్ అన్నం అద్యతే అనేన ఏవ తద్ అద్యత్ ఇహ ప్రతిష్టతి. అంటే ఈ రకంగా ఎవరైతే ఇప్పుడు మనము ఇక్కడ పైన చెప్పుకున్న ఒక రకంగా ప్రాణం ద్వారా మనకు ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి స్వరూపాన్ని చూసామట. అంటే బ్రహ్మాండంలో పిండంలో ఏవైతే మనకు ఇంద్రియాల్లో ఉండే చైతన్యం శక్తి ఏ విధంగా ఉందో అది బ్రహ్మాండంలో ఉండేటువంటి తత్వాల ద్వారా పిండంలో మనకు బంధించబడింది చెప్పుకున్నాం. ఎప్పుడు పిండంలో ఉండే తత్వాలు ఏ విధంగా యథార్థ స్వరూపం తెలుసుకుని స్వార్థరహితం అవుతాయో అప్పుడు బ్రహ్మాండంలో ఉండే స్వరూపంలోకి మనం వ్యాపిస్తాం, నిర్మలం అవుతాం, స్వచ్ఛం అవుతాం అని చెప్పుకున్నామట. అంటే ఒక విరాట్ రూపాన్ని ఆ బ్రహ్మాండం యొక్క స్థితిని మనం చెప్పుకున్నామట. అంటే మన పిండ రూపంలో ఉన్నటువంటి ఏకాత్మతా భావాన్ని మనం విస్తరింపజేసుకుని బ్రహ్మాండం తత్వంతో యుక్తమై ఉన్నాము. కానీ ఈ విషయంలో మనకు ఇంద్రియాల్లో ఉండేటువంటి ప్రాణశక్తి ద్వారా మనము ఆ బ్రహ్మాండంలో తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవచ్చు. ఆ రకంగా ఆ ప్రకాశంతో యుక్తం కావచ్చు. అంటే పరమాత్మ యొక్క ప్రకాశం చేత మనం యుక్తం కావచ్చు అనేది మనకు తెలుస్తున్నామట. అసలు ఇక్కడ మనం అంతిమంతా ఏం చెప్పుకున్నామంటే ఆత్మనే అన్నాద్యం అగాయత్. ఇక్కడ తన కోసం ఆత్మ అంటే ఆత్మ కళ్యాణం కొరకు, అంటే తన వ్యక్తిగతంగా అన్నాద్యం భోజ్య పదార్థం అయితే ఉందని అగాయత్ అంటే అది తినటం కోసం ప్రార్థించింది. గాన అగాయత్ అంటే పాడబడింది, అంటే ఇక్కడ పాడబడింది ప్రార్థించబడింది అనమాట. యద్యద్హి అన్నం అద్యతే ఏదైతే అంటే ఏదైతే తింటున్నామో, ఏదో భుజిస్తున్నామో, ఏదైతే భోగ్యం చేస్తున్నామో, పదార్థాలను భోగం చేస్తున్నామో అన్నం అద్యతే ఏదైతే తింటున్నామో తినబడుతుందో అనేన ఏవ తద్ అద్యతే అది అంటే ఈ ప్రాణతత్వం ద్వారా మనం తినబడుతున్నాం. అనేన ప్రాణతత్వేన ఏవ తద్ అద్యతే ప్రాణతత్వం ద్వారా మనం తినబడుతున్నాము. అందుకే ఇక్కడ ఇహ ప్రతిష్టతి, అందుకే ఇక్కడ ఆధారభూతంగా మనం స్థిరంగా ఉండగలుగుతున్నాం. అంటే మనం ఏవైతే తింటున్నాం, మన ప్రాణం కోసం తింటున్నాం, మన శరీరం కోసం తినడం లేదన్నమాట. శరీరంకి దానికి కారణం చేత మనకు హృష్టపుష్టం అవుతుంది. కానీ మనం తినే ఆహార పదార్థాలన్నీ ఎవరి కోసం తింటాం? ప్రాణతత్వాన్ని సురక్షితంగా ఉంచడం కోసం తింటున్నాం. మనం ఏం తింటున్నాం అంటే శరీరం కోసం తింటున్నామా? శరీరం కోసం తినలేదు, మన ప్రాణతత్వాన్ని నిలబెట్టుకోవడం కోసమే తింటున్నాము. మనం ఏం తినకపోయినా ప్రాణం పోతుంది తెలుసు. కాబట్టి మనం అంతా చేసేటువంటి ఇంద్రియాలు మొత్తం చేసే కర్మలు ఏంటి? అవి ప్రాణతత్వం రక్షణ కొరకు చేస్తున్నాయి. ప్రాణానికి ఇంద్రియాలను కూడా అన్నిటికీ కూడా ఆధారం ప్రాణం అంట. ఆ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం మనం తింటున్నాము. అందుకే మనం ఏం తింటున్నాం అవన్నీ కూడా ఏంటి? అందుకే యద్హి కించిత్ అన్నం అద్యతే అనేనే ఏవ తద్ అద్యత అంటే అది ప్రాణం కోసమే తింటున్నాము. అందుకే ఇహ ప్రతిష్టతి, అందుకే ఇక్కడ మనం ప్రతిష్టాత్మకంగా ఉంటున్నాము అని ఇక్కడ మనకు చెప్పండి. అంటే అన్ని ఇంద్రియముల ద్వారా మనకు ముందు చెప్పిన ప్రకారంగా మృత్యు నుంచి దూరం అయిన తర్వాత ఇక్కడ ప్రాంతత్వం అయితే ఉందో తన కోసం తింటున్నాం అంటే ఇక్కడ తన కోసం తింటుందని తాత్పర్యం. ఇక్కడ ప్రాణ్య అప్నెలియ ఖానాకాయ ఇక్కడ అలాంటి శబ్ద ప్రయోగం ఇవ్వబడింది అన్నమాట. ఎందుకంటే అంతిమంలో ఏమని చెప్పుకున్నాం? అనేన తద్ అద్యతే ఇహ ప్రతిష్టతి యత్కించిత్ అన్నం అద్యతే ఏదైతే తినబడుతుందో అనేన ఏవ తద్ అద్యతే అది ప్రాంతత్వం తినబడుతుంది. అంటే ప్రాణం ఏం తింటుంది? ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఇక్కడ తినబడుతుంది అంటే ఇక్కడ తాత్పర్యము అది అందరికీ పుష్టినిస్తుంది. ఇక్కడ మనకు ఒకటి ఏమి ఇచ్చారంటే ఖానా తినబడుతుంది అంటే ఇక్కడ అర్థం ఏమిచ్చంటే గానేమే గానే వాళ్ళ జో గాతా హై అంటే పాడే వ్యక్తి, పాట పాడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన కోసం పాడుతాడో పాట
తన కోసం పాడమాట. ఒకే స్వార్థంలో మనం ఒకేలా అలాగే అధ్యాపకుల విషయంలో గురువు విషయం చూసినా ఏం చెప్తున్నా అంటే అది కూడా అక్కడ స్వార్థం ఉండదన్నమాట. ఇతరులకు ఏదో నేర్పించాలి, ఇతరులకు చెప్పాలని చెప్పి మన ఉద్దేశం చెప్తూ ఉంటాం, గురువులైనా అధ్యాపకులు ఆచార్యులైనా ఎవరైనా కానీ. అలాగే ముఖ్యంగా స్థూలంగా మనం పాట విషయం చూసినట్లయితే పాట పాడడం తన కోసం పాడు, మన పాట చేత ఇతరులను రంజింపజేయడం కొరకు, ఇతరులను సంతోషపెట్టడం కొరకు పాట పాడతాడనమాట. అలాగే ఈ ప్రాంతత్వం కూడా తన కోసం తింటున్నప్పుడు కూడా, తన కోసం పాట పాడినప్పుడు కూడా, ఇక్కడ ఆయన చేసినప్పుడు కూడా అది ఇతరులను రంజింపజేయడం కొరకే అది తింటుంది. అంటే ఆ తినేదంతా ప్రాణం కోసం అయినప్పటికీ కూడా అది ఇతరులను పుష్టి చేయడం కొరకే. ఏ రకంగా అయితే ఒక గాయకుడు తన పాట ద్వారా దాని ఉద్దేశం ఉంటుంది, ఇంద్రియాలను పుష్టి చేయడం ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా గానే మే గానే వాలా జో గాతా హై ఓ దుస్రోం కే లియే మిల్తా హై. అంటే అది ఇతరులకు ఆనందం కలిగిస్తున్నమాట. అతనికి ఆనందం కలుగుతుంది లేదు కానీ ఇతరులకు ఆనందం కలిగించాలని చెప్పి అతనికి కూడా ఆనందం వస్తుంది. ఇతరుల సుఖంలో భాగస్వామి అయినప్పుడు తనకి స్వయంగా ఆటోమేటిక్ గా ఆనందం కలుగుతుంది. కానీ ముఖ్య ఉద్దేశం ఉంటుంది ఇతరులకు ఆనందాన్ని కలిగే, ఇతరులకు రంజింప చేయడం అనమాట. అందుకే దుస్సోంకో మిల్తా హై ఉస్కా మానవ ప్రవాహం బహనే లగ్తా హై. అప్పుడు ఏమవుతుందంటే మనం పాడేటువంటి పాటతో ఇతరులకు ఏ విధంగా ఆనందం కలుగుతుందో అలాగే ఇక్కడ ప్రాణతత్వం పుష్టంగా ఉన్నట్లయితే అన్ని ఇంద్రియాలు పుష్టి చెందుతాయి, అన్ని ఇంద్రియాలు సక్రమంగా ఉంటాయి. ఆ రకంగా ఇక తినబడింది. అందుకే యద్ అన్నం అద్యతే అనేన ఏవ తద్ అద్యతే. అంటే ఈ ప్రాంతం తినబడుతుంది అంటే తినబడిన తాత్పర్యము అది ఇతరులకు బలాన్ని చేకూరుస్తుంది, ఇతరులకు పుష్టిని ఇస్తుంది అని తాత్పర్యం ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకా ఈ విషయంలో కొంచెం విశ్లేషణంగా చెప్పుకున్నట్లయితే और दूसरे लोग उसे प्रवाह का पान करने लगते. ఇతరులు కూడా తన యొక్క ఆనందానుభూతిని గానం యొక్క పాట యొక్క ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. చక్షు ఆది అన్ని ఇంద్రియంతో अपने लिए सोचने लगते. చక్షు ఇంద్రియము, శ్రోత్రేంద్రియము, వాగింద్రియం ఏమవుతున్నాయి తన కోసం మాత్రం ఆలోచిస్తున్నామట. అక్కడ చక్షు తన స్వార్థం పూర్తితే సరిపోతుంది, శ్రోత్రేంద్రియము తన స్వార్థం కొరకు అక్కడ కర్మ చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ప్రాణ్నే अपने लिए नहीं दूसरे के लिए सोचा है. ఇంద్రియాలు ఏ విధంగా తన కోసం ఆలోచించాయో అలా కాకుండా ప్రాణతత్వం మాత్రమే ఇతరుల కోసం కూడా ఆలోచిస్తుంది. అంటే మనం కూడా మన కోసమే కాకుండా స్వార్థయుక్తం కాకుండా పదార్థ కొరకు మన విచార శక్తి ఉండాలి. అందుకే अपने बल दूसरों को दिया ठीक ऐसे जैसे गाते हुए गाने वाला अपना संगीत दूसरों के हृदयों तक में बैठा देता है. అంటే పాడేటువంటి వ్యక్తి ఏదైతే తన సంగీతం ఇతరుల యొక్క హృదయంలో కూర్చోబెడతాడో అది ఇక్కడ తినబడింది. అంటే అక్కడ ప్రాణం తినబడింది అంటే ప్రాణం తినబడితే ఇతరులకు పుష్టి చేసింది, తిని సంతోషపరిచింది, అన్ని పుష్టి చేసింది, బలపరిచింది అని చెప్పి ఇక్కడ ఆ రకంగా ఈ శబ్దాన్ని మనకు చెప్పబడింది అన్నమాట. అందుకే యద్యద్ హి అన్నం అద్యతే అనేన ఏవ తద్ అద్యతే అనే తాత్పర్యానికి ఇక్కడ తినబడిందంటే తాత్పర్యం ఆ రకంగా ఇతరులకు పుష్టినిచ్చింది, పోషణ ఇచ్చింది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఖానా ఖాయా కా అర్థ ప్రాణ కా జో కుచ్ ఖానా తా, ప్రాణం ఏదైనా తినింది అంటున్నామంటే ఇక్కడ భోజనం చేసింది అంటున్నామంటే ఇక్కడ ఈ భోజనం చేత ఏదైతే బలం వచ్చిందో అది ఆ బలం ఎక్కడ వచ్చింది ఆ సంగీతానికి సమానంగా సంగీతం ద్వారా ఏ విధంగా ఇతరులు పుష్టి చెందిందో అలాగే ఇక్కడ ఇంద్రియాలు పుష్టి చెందాయి, ఇంద్రియాలు బలపడ్డాయి, ఇంద్రియాలకు ఆ శక్తి వచ్చింది, ఇంద్రియాలు ఆ చైతన్యం వచ్చింది కాబట్టి ఆ భోగాలు అనుభవిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఆ ప్రాణం యొక్క తత్వంలో ఉంటూ పనిచేస్తున్నాయి. ఆ రకంగా ఎప్పుడు ఇంద్రియాలు తన ప్రాణంలో సమర్పణ భావంతో యుక్తమై కర్మ చేస్తూ ఉంటాయో ఆ ప్రాణతత్వం యొక్క శక్తి బలము అలాగే ప్రాణోపాసన ద్వారా వ్యక్తికి ఆనంద ప్రాప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి అనే విషయాన్ని ఇక్కడ ఆధిపత్యాన్ని ప్రాంతత్వం ఉంది, ప్రాంతత్వం ద్వారానే ఈ మిగిలిన ఇంద్రియాలు దృష్టపుష్టంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో మనకు చెప్పబడింది. అదే విషయాన్ని ఇక్కడ उसके पश्चात उस प्राण ने अपने लिए खाने योग्य अन्न का गान किया. తినటానికి యోగ్యమైన అన్నని గాన్ కియా అంటే గాన్ అంటే పాడబడిందని తినబడింది. ఎందుకంటే జో కుచ్ బి అన్న ఖాయా జాతా హై అది ప్రాణం ద్వారా తినబడుతుంది. అందుకే దేహం చేత విద్యమానంగా इस देह से विद्यमान उस अन्न में प्राण प्रतिष्ठित होता है. అందుకే ఈ దేహంతో విద్యమానమైనటువంటి అన్నంలోనే
ప్రాణం ప్రతిష్టాత్మకంగా ఉంది. అంటే అన్నమే ఇక్కడ ముఖ్యము. మనం తినే ఆహార పదార్థం ఏదైతే ఉందో ఈ విధంగా శరీరానికి బలాన్ని ఇస్తుందో అలాగే ఇక్కడ అన్నానికి ప్రాధాన్యత. అన్నోవై ప్రాణ అంటాం. ప్రాణోవై అన్నం ఏ రకం చెప్తామో అలాగే ఇక్కడ అందుకే అన్నంలోనే ప్రాణం ప్రతిష్టాత్మకంగా ఉంది, అంటే జీవించి ఉంది. అన్నం అనే తత్వం మీద మనకు పుష్టి కలగకపోతే ప్రాంతత్వం కూడా అక్కడ ఉండదు అని చెప్పి అక్కడ ఆ రకంగా విషయాన్ని అంతతోగత్వ ఇక్కడ తీసుకొచ్చేది అనమాట. ఇదే విషయాన్ని కొంచెం ఇంకా తీసుకొస్తూ ఆత్మ యొక్క స్వరూపాన్ని ఏ రకంగా వర్ణించబడి ఆత్మ వైపు ఎలా తీసుకెళ్తా అనేది మనకు అంశం చెప్పబడింది. అదేంటో రేపు చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు ఏదో చెప్పబోతున్నారా చెప్పండి, ఏదో సందేహం ఉంటే. ఇంత మంచిగా శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ